ప్రస్తుతం టాలీవుడ్లోని టాప్ హీరోయిన్ల జాబితాలో ఎవరున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరుస విజయాలతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది సంయుక్త. టాలీవుడ్లో భీమ్లా నాయక్, బింబిసారాతో పాటు రీసెంట్గా విడుదలైన విరూపాక్షలో కూడా నటించారు సంయుక్త మీనన్. విరూపాక్షలోని తన నటనకు ఆవిడ ప్రశంసలు అందుకుంటున్నారు. SSMB 28లో కూడా నటిస్తున్నారు. ధమాకా సినిమా సూపర్ హిట్ సెన్సేషన్ ఎందుకైంది అంటే శ్రీలీల డాన్స్ వల్లే అని అనేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ధమాకా సినిమాతో ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకొచ్చింది శ్రీలీల. ఇప్పుడు టాలీవుడ్లో మొత్తం టాప్ హీరోలతో 8 సినిమాల్లో కన్ఫర్మ్ అయ్యారు శ్రీలీల. రష్మిక మండన్న ఇప్పుడు టాలీవుడ్లో, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత ఆల్ ఇండియా ఫేమ్ సంపాదించుకున్నారు రష్మిక. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అందరూ టాప్ హీరోలతో నటిస్తూ రష్మిక ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్ సరసన ఈవిడ నటించిన వారసు సినిమాలోని డాన్స్కి అందరూ ముగ్ధులైపోయారు. టాలీవుడ్లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వరుస సినిమాలో నటిస్తూ మ్యాసివ్ హిట్స్ని అందుకుంటున్నారు పూజా హెగ్డే. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కి బాయ్ కిసీ కి జాన్ సినిమాల్లో కనిపించారు పూజ. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మలయాళం మరియు తెలుగు ప్రేమంలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఆ సినిమాతో ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గరయ్యారు. పోయిన ఏడాది నిఖిల్ సరసన నటించిన కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆల్ ఇండియాగా పేరు తెచ్చిపెట్టింది అనుపమకి. గ్లామర్ రోల్స్లోనే కాకుండా నటనకి స్కోప్ ఉన్న రోల్స్లో కూడా అనుపమ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. అందుకే సక్సెస్ రేట్ తక్కువైనా కూడా ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి అనుపమకి. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, సాయి పల్లవి. తను నటించిన ప్రతి పాత్రకి ప్రాణం పోసి సినిమాకి వన్నె తెస్తుంది సాయి పల్లవి. టాప్ హీరోల ఆఫర్లతో సంబంధం లేకుండా తనకి నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ దూసుకుపోతున్నారు సాయి పల్లవి. సాయి పల్లవి డాన్స్ గురించి సపరేట్గా చెప్పుకోనక్కర్లేదు. రౌడీ బేబీ సాంగ్ మోస్ట్ వాచ్డ్ యూట్యూబ్ వీడియో. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు సాయి పల్లవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు.